గోదావరి జలాలను ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రణాళికలు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రణాళికలు చేస్తే అవి పూర్తయినాయి. మెట్రో రైలు జైపాల్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కలిసి హైదరాబాద్ నగరానికి మెట్రో తెచ్చారు. ఆనాడు మెట్రో దేశంలోనే 2వ స్థానంలో ఉండే, ఇవాళ 9వ స్థానానికి పడిపోయింది. 10 సంవత్సరాల మెట్రోను 1 కిలోమీటర్ అయినా విస్తరించిందా? 7 కిలోమీటర్లు ఓల్డ్ సిటీలో కట్టాల్సిన మెట్రోను ఎల్ఎన్టీకి అమ్ముడు పోయి ఎల్ఎన్టీ దగ్గర కమిషన్లు తీసుకొని వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి సచివాలయం ముందు, మన అసెంబ్లీ ముందు నుంచి టన్నెల్ పోవాలి, పైనుంచి పోతుందని బేగం బజార్ల వ్యాపారాలను దెబ్బతీస్తారని 3 సంవత్సరాలు ప్రాజెక్టును ఆపి 1000 కోట్లు ఎల్ఎన్టీతో వసూలు చేసుకొని ఈరోజు ఎల్ఎన్టీ మునగడానికి కారణము కేసీఆర్, కేటీఆర్ కాదా? మీరందరూ సజీవ సాక్ష్యం కదా. ఎల్ఎన్టీని ఎట్లా బ్లాక్మెయిల్ చేసిండు చంద్రశేఖరరావు? ఎందుకు మెట్రో నగర విస్తరణతో పాటు మెట్రో విస్తరణకు ఎందుకు ప్రణాళికలు చేయలేదు? ఎందుకు కట్టలేదు? 10 సంవత్సరాలు స్ట్రైట్గా 10 సంవత్సరాల 20 లక్షల కోట్ల రూపాయల ఆదాయము చంద్రశేఖరరావు గారి చేతికి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. 20 లక్షల కోట్ల రూపాయల ప్రజలు కట్టిన పన్నులు చంద్రశేఖరరావు గారు ఎక్కడ ఖర్చు పెట్టిండు, ఏమి నిర్మించిండు, ఏమి అదనపు ఆదాయాన్ని తీసుకొచ్చిండు? మా 10 సంవత్సరాలు మేము నికార్సుగా ఈరోజు నేను చెప్తున్నా, ప్రతి ఒక్కటి మిమ్మల్ని నేను తీసుకెళ్లి చూపిస్తా. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, హైటెక్ సిటీ చుట్టూతో వచ్చిన ఐటీ కంపెనీలు కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ, హైదరాబాద్లో ఈరోజు నడుస్తున్న మెట్రో కానీ, గోదావరి జలాలు కానీ, కృష్ణానది జలాలు కానీ, ఫ్లైఓవర్ల గురించి మాకు చెప్తున్నాడు. మరి చెన్నారెడ్డి గారు ఏ రోజు కట్టిండ్రు? ఇక్కడ పెద్దలు చాలామంది ఉన్నారు. ఫ్లైఓవర్ అనే విధానాన్ని కనిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. బేగంపేటలో కానీ లేకపోతే తార్నాకలో కానీ ఫ్లైఓవర్లు ఎప్పుడు కట్టిండ్రు? పోనీ నువ్వు కట్టి పూర్తి చేసిన ఫ్లైఓవర్లు ఎన్ని ఉన్నాయో చెప్పు. మేము కట్టిన ఔటర్ రింగ్ రోడ్డును పల్లి బఠానీలకు అమ్మేసుకొని పారిపోయినావు నువ్వు. పోయే